కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని ఎన్జీఓ కాలనీ నందు రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కరెంట్ నర్సారెడ్డి సహకారంతో ఆయన భార్య పెద్దిరెడ్డి లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని బాటసారుల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు గంగసాని సాంబశివారెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. ఇంకా ఇలాంటి చలివేంద్రాలను సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నాతెండ్ల వెంకట సుబ్బారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, రామారెడ్డి, నారాయణ రెడ్డి, వంకెల పెద్దపొలిరెడ్డి, సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వీరి కుమారులు పెద్దిరెడ్డి నరసింహారెడ్డి, పెద్దిరెడ్డి సింహారెడ్డి గారు కూడా అటు స్టార్ హాస్పిటల్లో ఒకరు, కడప రిమ్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఒకరు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మాట్లాడి ఎప్పుడైనా కూడా మేము సేవా కార్యక్రమంలో ముందుంటామని చెప్పడం జరిగింది. మరి అలాగే ఇది ఒకటే కాకుండా ఈ ఉన్నటువంటి ఎండల కాలంలో మైదుకూరు రోడ్లో ఒకటి, నెల్లూరు రోడ్లో ఒకటి కూడా మనం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనేటువంటి సంకల్పంతో ప్రయత్నం చేశాం. అందులో భాగంగా నిన్ననే నేలటూరు వెంకటరామరెడ్డి, కొండ వెంకటరామరెడ్డి గారు, నేలటూరు సుబ్బారెడ్డి గారు ఇద్దరు, ముత్యాల రామగోవిందరెడ్డి గారు మఠం జెడ్పీటీసీ గారితో మాట్లాడి నిన్న ఆయన 50,000 రూపాయల నుంచి ఆ పైన ఖర్చులు కూడా నేనే భరిస్తాను. 200 లీటర్ల ఫ్రిడ్జ్ కూడా ఆయన ఇతరులుగా ప్రకటించడం జరిగింది. అది ఒక వారం లోపల అది కూడా పూర్తి చేస్తాం. నెల్లూరు రోడ్లో మరి మా అన్న రఘురామరెడ్డి అన్నకు చెప్పాము, అలాగే తిరుపారెడ్డి అన్న కూడా చెప్పినాం, చింతంపేట రామచంద్రారెడ్డి అన్న సాంబశివరెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంచెం బాధ్యత తీసుకోగలిగితే నెల్లూరు రోడ్లో అది ఎక్కడైతే బాగుంటుందనే ప్లేస్ను ఐడెంటిఫై చేసి వీలైనంత తొందరలో అక్కడ కూడా మనం ఒక బ్రిడ్జ్ను చలివేంద్రం అంటే కుండలు లేవన్న బ్రిడ్జ్నే ఏర్పాటు చేస్తాం.